రాజు చాలా విలాసవంతంగా జీవించేవాడు. అయితే ఉన్నట్టుండి ఆ రాజు ఆరోగ్యం పాడైంది. వైద్యులు వచ్చి చూసిన తర్వాత ఎక్కువ రోజులు బ్రతకు అని చెప్పారు. దీంతో రాజు ఒక్కసారిగా డల్ అయిపోయాడు. అసలు ఏం జరుగుతుందో తనకు అర్థం కాలేదు. సరే, ఇక ఎలాగూ చనిపోతున్నాం, ఇన్ని రోజుల నుంచి చాలా విలాసవంతమైన జీవితం గడిపాం కదా, మరి చనిపోయిన తర్వాత నాతో పాటు ఎవరు తోడుంటారో అని చెప్పేసి రాజుకి అనిపించిన వెంటనే రాజుకి ఎంతో ఇష్టమైన 4వ భార్యను పిలిపించుకున్నాడు. రాణి, నేను చాలా బాగా చూసుకున్నాను. వజ్రాలు వైడూర్యాలు కొనిపెట్టాను, మంచి మంచి బట్టలు కొనిచ్చాను, అందరికంటే ఎక్కువ నేను ప్రేమించాను. మరి ఇప్పుడు నేను చనిపోబోతున్నాను కదా, చావు తర్వాత కూడా నువ్వు నాతో తోడుంటావా అని అడిగాడు. దానికి వెంటనే రాణి, నా జీవితం అంటే నాకు చాలా ఇష్టం. నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టే, సంపద ఉంది కాబట్టే నేను నీ దగ్గర ఉన్నాను. నేను చావుతో పాటు చావు తర్వాత నీతో తోడు రాలేనని చెప్పేసి వెళ్ళిపోయింది. ఆ మాటకి రాజు ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. నేను తనని చాలా బాగా చూసుకున్నాను కదా, వజ్రాలు వైడూర్యాలు నగలు అన్నీ కొనిచ్చాను, చాలా కలకల్లాడేలా చూసుకున్నాను, కానీ నన్ను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది అని చెప్పేసి రాజు తనలో తానే చాలా మదనపడ్డాడు. ఇక అలా బాధపడుతూ రాజు 3వ భార్యను పిలిపించాడు. ఆమె అన్నా కూడా రాజుకి చాలా ఇష్టం. ఆమెని పిలిపించి, రాణి, నేను చనిపోతున్నాను కదా, కనీసం నువ్వైనా నాతో తోడొస్తావా చావు తర్వాత అని అడిగాడు. వెంటనే 3వ భార్య, నేను మీతో తోడు రాలేను, మీరు చనిపోయిన వెంటనే నేను వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను అంది. ఎందుకంటే నాకు సంపద ముఖ్యం, మీ దగ్గర సంపద ఉంది కాబట్టి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. సో మీరు చనిపోయిన తర్వాత నేను వేరే ఒకరిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇక రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు. నేను ప్రేమించిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు నాకు ఎందుకు దూరం అవుతున్నారు అని చెప్పేసి రాజు చాలా బాధపడ్డాడు. ఇక 2వ భార్యను పిలిపించాడు. 2వ భార్యను పిలిపించి, నాకు కష్టంలో కానీ సుఖంలో కానీ, లేదంటే నేను ఒక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పుడు కానీ నాకు చాలా తోడున్నావు, భుజం తట్టావు. ఇప్పుడు నేను చనిపోబోతున్నాను కదా, చావు తర్వాత నాతో తోడు రాగలవా అని అడిగాడంట. నేను అడగగానే, నేను మీకు సహాయం ఉన్నమాట నిజమే, మిమ్మల్ని ప్రోత్సహించిన మాట నిజమే, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ చావు తర్వాత మాత్రం నేను మీతో రాలేను. కావాలంటే మీ అంత్యక్రియలను, మీకు చావు తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా నేను ఎంతో ఘనంగా అంగరంగ వైభవంగా జరిపిస్తాను అని చెప్పిందంట. దీనికి రాజు చాలా బాధపడ్డాడు. ఎందుకంటే ఈ 2వ భార్య అన్నా కూడా రాజుకి చాలా ఇష్టం. అదేంటి రాణి, నువ్వు నా కష్టాల్లో సుఖాల్లో నువ్వే తోడుంటావు అనుకున్నాను, నువ్వు కూడా ఇలా అన్నావేంటి అనే బాధపడుతున్న సమయంలో ఒక వెనక నుంచి ఒక వాయిస్ వినిపించింది. చావు తర్వాత కూడా నేను మీతో తోడుంటాను, చావులో కూడా తోడుంటాను అని చెప్పేసి. ఎవరా అని చెప్పేసి రాజు ఒక్కసారి పక్కకు చూడగా 1వ భార్య కనిపించింది. రాజు కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. రాణి, నిన్ను 1వ భార్య స్థానంలో ఎప్పుడూ చూడలేదు, నిన్నెప్పుడూ సరిగ్గా చూసుకోలేదు, నీకేం కావాలని అడగలేదు, కానీ చావు తర్వాత కూడా నువ్వు నాతో వస్తానంటున్నావు. దీనికి కారణం ఏంటి అని చెప్పి అనుకుంటూనే రాజు చనిపోవడం జరిగింది. అలా ప్రాణాలు వదిలేసిన రాజు 4 భార్యల్లో చివరి 3 భార్యల ప్రేమలను, అనురాగాలను, వాళ్ల తోడును వెంట తెచ్చుకోలేకపోయాడు. ఇదే కథను మన నిజ జీవితాలకు మనం అన్వయించుకుంటే, మనం ఎంతగానో ప్రేమించే మన 4వ భార్య మన శరీరం. అంటే మన శరీరానికి మనం చాలా రకాల ఆభరణాలు వేస్తాం, మంచి మంచి బట్టలు తొడుక్కుంటాం, చాలా అలంకరించుకుని ఎప్పుడూ అద్దం ముందు గడుపుతూ చాలా అందంగా ఉన్నాను, నేను ఇంకా అందంగా ఉండాలి అని చెప్పి పదే పదే మనకి మనం అనుకుంటూ మురిసిపోతూ ఉంటాం. కానీ ఒక్కసారి మనం కన్ను మూసిన తర్వాత మన శరీరం మీద ఎటువంటి వస్త్రాలు కానీ, ఎటువంటి ఆభరణాలు కానీ, మనం సంపాదించుకున్న డబ్బు కానీ మనతో పాటు రాదు. అవన్నీ తీసేసి మనల్ని దిగంబరంగా, అంటే ఒంటి మీద ఏమీ లేకుండా మాత్రమే దహనం చేస్తారు, లేదంటే పూడుస్తారు. ఇక మన జీవితంలో 3వ భార్య విషయానికి వస్తే, మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, మనం సాధించుకున్న హోదాలు, ఇవన్నీ కూడా 3వ భార్య లెక్కలోకి వస్తాయి. ఒక్కసారి మనం కన్ను మూసామంటే మనకుండే ఆస్తిపాస్తులన్నీ మన తరువాతి తరాల వాళ్ళు కావచ్చు, అన్నదమ్ముల బిడ్డలు కావచ్చు, లేదంటే చుట్టాలు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని పంచుకోవడం జరుగుతుంది. అలాగే మనం సాధించుకున్న హోదా, ఏదైతే ఒక ఆఫీస్లో నువ్వు ఒక 5 లక్షల రూపాయలు విలువ చేసే జాబ్ చేస్తావు, కానీ ఒకసారి నువ్వు చనిపోయిన తర్వాత ఆ ప్లేస్లోకి వేరే వాళ్ళు వస్తారు. సో అదేవిధంగా రాజు యొక్క 3వ భార్య కూడా, మీరు చనిపోయిన తర్వాత నేను వేరే ఒకళ్ళని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతాను తప్ప చావు తర్వాత మీతో రాను అని చెప్పింది. మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు, మనం అనుభవించిన హోదా, ఇవన్నీ కూడా
చావు తర్వాత మనతో రావు. అవి ఖచ్చితంగా మనం చనిపోయిన తర్వాత వేరొకళ్ళ సంపద. ఇక రాజు యొక్క రెండవ భార్య మన జీవితానికి అన్వయించుకుంటే వాళ్లే మన బంధుమిత్రులు, మన స్నేహితులు. రాజు రెండవ భార్యని నువ్వు చావు తర్వాత కూడా నాతో తోడొస్తావా అని చెప్పినప్పుడు ఆమె ఏమంటుందంటే, లేదు, నేను మీ అంత్యక్రియలను ఘనంగా చేస్తాను, మీ గురించి బాధపడతాను, మీరంటే నాకు ఇష్టమే కానీ చావు తర్వాత నేను మీతో రాలేను అని చెప్పింది. అలాగే నిజ జీవితంలో మనకుండే స్నేహితులు కావచ్చు, మనకుండే బంధువులు కావచ్చు, మనం చనిపోయామన్న మాట తెలిసిన వెంటనే వాళ్ళందరూ కూడా చాలా దుఃఖంతో చాలా బాధపడతారు. మళ్ళీ తిరిగి రాడని చెప్పేసి పదే పదే వాళ్ళ మనసులో అది తెలిసినా కూడా చాలా 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 దుఃఖంతో ఉంటారు. కానీ వాళ్ళందరూ కూడా కాటి వరకు వస్తారు తప్ప చావు తర్వాత చావులో మనకెవ్వరూ తోడుండరు. మనిషి పుట్టేటప్పుడు ఏం తీసుకురాడు, చచ్చేటప్పుడు ఏం తీసుకెళ్లడు. సొంత భార్యతో పాటు అందరూ కూడా అక్కడితో మనకి పరాయి వాళ్ళైపోతారు. ఇక రాజు యొక్క మొదటి భార్యని మన జీవితానికి అన్వయించుకుంటే అది మన ఆత్మ. రాజు అడగకపోయినా కూడా, ఎప్పుడూ సరిగ్గా చూసుకోకపోయినా, కావాల్సింది ఇవ్వకపోయినా కూడా రాజు మొదటి భార్య చావు తర్వాత కూడా తనతో తోడొస్తానంది. అలాగే మన నిజ జీవితంలో మనం బ్రతికుండగా మన ఆత్మకి కనీస ప్రశాంతత ఇవ్వకపోయినా సరే చావు తర్వాత కూడా మనతో వచ్చేది ఏదైనా ఉందా అంటే అది కేవలం మన ఆత్మ మాత్రమే. అందుకే బ్రతికుండగా మనం సంపాదించుకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, మనం ధరించే దుస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, ఇవన్నీ కూడా అశాశ్వతాలు. అలాగే మన రెండవ భార్య అంటే మన బంధుమిత్రులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు, వీళ్ళందరూ కూడా ఎప్పుడూ మన మంచి కోరుకునే వాళ్ళే. అందుకని దయచేసి మన నిజ జీవితంలో ఎప్పుడూ కూడా మనం వాళ్ళని నొప్పించకూడదు, బాధ పెట్టకూడదు, కించపరచకూడదు. వాళ్ళందరితో ఆనందంగా ఉంటూ బ్రతికున్నన్నాళ్ళు సంతృప్తిగా ఉండి మన ఆత్మను సంతృప్తి పరిస్తే చావు తర్వాత కూడా మన ఆత్మ మనతో ఉంటుంది. అందుకే మనం బ్రతికున్నన్నాళ్ళు ఎంత బాగా బ్రతికాము, అవతల వాళ్లకు ఎంత సహాయపడ్డాము, మనం జీవించిన మన జీవితంలో మనం చేసే పనులు మనకి ఎంతవరకు ఆత్మసంతృప్తినిచ్చాయనేది మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు ధ్యానం చేయడం, యోగా చేయడం, దైవ ప్రార్థన చేయడం, ఇవన్నీ కూడా ఆత్మకు శాంతిని కలుగజేస్తాయి. మన పేరు ప్రఖ్యాతులు కానీ, మన సంపదలు కానీ, మనం ధరించే వస్త్రాలు, ఆభరణాలు కానీ ఇవేవి మనతో రావు. మనం ఎంత బాగా బ్రతికామన్నది మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఎంత సంపాదించుకున్నా, ఏం అనుభవించినా ప్రాణం ఉన్నంత వరకు